ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుంటూ స్మార్ట్ యాప్ల సహాయంతో ఫెయిర్ ప్రైస్ షాపుల ద్వారా రేషన్ అందించనున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలిలోని రేషన్ షాపులను తనిఖీ చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ రేపటి నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా ఉదయం సాయంత్రం కూడా రేషన్ అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో జూన్ 1వ తారీఖు నుంచి మరొకసారి రేషన్ డెలివరీ ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే జరిగేటట్టు రాష్ట్ర ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవస్థలో టెక్నాలజీని కూడా చాలా లోతుగా అధ్యయనం చేసుకుని ఉపయోగిస్తున్నాం. సో ప్రతి ఫేర్ ప్రైస్ షాప్కి ఒక యాప్ ఇచ్చాం. అదేవిధంగా సరుకులు కూడా మేము గతంలో కన్నా 10% ఎక్కువగా ముందుగానే అందించి ఎవరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నా కూడా వాళ్ళు స్థానికంగా ఉన్న ఫేర్ ప్రైస్ షాప్కి వారికి అందుబాటులో ఉన్న ఫేర్ ప్రైస్ షాప్కి వచ్చి తీసుకోవచ్చు. దానికి అనుగుణంగా టెక్నాలజీని కూడా మేము ఉపయోగిస్తున్నాం. ఎక్కడా లోపం లేకుండా ప్రతి వినియోగదారుడికి, ప్రతి కార్డు హోల్డర్దారులకి ప్రభుత్వం నుంచి మేము సౌకర్యం కల్పించడానికి సేవాభావంతో ఈ డీలర్లందరూ కూడా పనిచేయాలని పదే మేము ఈ దృష్టికి తీసుకొస్తున్నాం. 15 రోజులు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు షాపులు ఉదయం 8 నుంచి 12 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 4 నుంచి 8 వరకు ఎప్పుడైనా సరే తెరిచే ఉంటాయి, తలుపులు తెరిచే ఉంటాయి. సేవా కార్యక్రమాల్లో భాగంగా వీళ్ళు కూడా నిలబడి ఇంటింటికి కూడా ఎవరైతే వృద్ధులు 65 సంవత్సరాలు నిండారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళ ఇంటికి వచ్చి ఈ రేషన్ సరఫరా చేసేటట్టు షాపులపైనే బాధ్యత పెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు ఎవరైతే వృద్ధులు ఉన్నారో, దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ ఇంటి వరకే వచ్చి రేషన్ డెలివరీ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 15,56,000 మందికి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం. గతంలో వాళ్ళు ఏర్పాటు చేసిన 9,260 వ్యాన్లు ఏవైతే ఉన్నాయో వాటికి బదులుగా మళ్ళీ తిరిగి 29,760 షాపులు మళ్ళీ తెరవబోతున్నాం. 1వ తారీఖున ఒక పండుగ వాతావరణంలో కొత్త రేషన్ కార్డులు త్వరలోనే మేము జారీ చేయబోతున్నాం. ఆ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే పేరులో కానివ్వండి, అడ్రస్లో కానివ్వండి, కొత్తగా పుట్టిన బిడ్డల కోసం మీరు మీ కార్డులో పెట్టుకోవాలనుకున్నా కూడా ఈ అవకాశం నిరంతరంగా జరిగే ప్రక్రియ. 1,46,00,000 రేషన్ కార్డులు ఉచితంగా కొత్త స్మార్ట్ కార్డులు అనేది మేము తయారు చేసి రాబోయే నెలలో మేము వాళ్ళందరికీ కూడా అందించబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ నెల 21 నుంచి నెల రోజుల పాటు నిర్వహించే యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఈ నెల 21 నుంచి జరుగుతున్న యోగాంధ్ర 2025 కార్యక్రమాల ప్రగతిని సమీక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా ఆరోగ్య ఆనంద స్వర్ణాంధ్ర సాకారానికై ఈ నెల 21న ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యోగాంధ్ర కార్యక్రమాన్ని మంచి స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లేందుకు అధికారులు, ఉద్యోగులు అంతా సమిష్టిగా ముందు అడుగులు వేయాలన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా స్థాయి రెవెన్యూ, పోలీస్, స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. 1000 మంది యోగా శిక్షకులతో నేషనల్ యోగా ట్రైనర్ యోగాసనాలను నేర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా దీర్ఘకాలిక వ్యాధులు, మానసిక రుగ్మతల నుంచి విముక్తి పొందడానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఒక భాగమైనటువంటి యోగా ఇవాళ ప్రపంచం అంతా కూడా గుర్తించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కృషితో 2014 నుంచి అంతర్జాతీయ యోగా డేగా జూన్ 21వ తారీఖున నేను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ రోజు నుంచి మరి ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా జూన్ 21ని ప్రపంచ యోగా డేగా చేసుకుంటున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 21వ తారీఖున విశాఖపట్నానికి ఈ అంతర్జాతీయ యోగా డేలో పాల్గొనడానికి మన ఆంధ్ర రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. దానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా యోగాలో భాగం కావాలి, మన ఆరోగ్యాన్ని, మన రాష్ట్రాన్ని ఒక హ్యాపీ స్టేట్ గా, ఒక హెల్తీ స్టేట్ గా, ఒక వెల్తీ స్టేట్ గా చేయాలంటే యోగా భాగస్వాములు కావాలనేది, ఒక హ్యాపీ స్టేట్ గా ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబెట్టడానికి యోగా ఉపయోగపడుతుంది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికోసమే దాదాపు నెల రోజుల పాటు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ రకమైనటువంటి యోగా ప్రాక్టీసెస్ కండక్ట్ చేయటం, అందులోంచి సెలెక్ట్ చేసి 20 లక్షల మందికి రేపు సర్టిఫికేట్స్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. మరి అదే రకంగా 2 కోట్ల మందిని రేపు
21వ తారీఖున ఒకే వేదిక మీద ఒకే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా చేయాలని దాదాపు ఒక 5 లక్షల మందితో విశాఖపట్నం తీర ప్రాంతంలో ఇలాంటి యోగా చేయడానికి మరి ఆలోచన చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా భాగస్వాములు కావాలి. అందులో భాగంగా ఈ రోజు మచిలీపట్నంలో జిల్లా కలెక్టర్ గారు, పెద్దలు అందరూ, మొక్కల నారాయణరావు గారు అందరూ కలిసి సముద్ర తీరంలోనే యోగా ఆకారంలోనే మరి కూర్చుని యోగా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి మరి ప్రముఖ ట్రైనర్ గారు శిరీష గారు వచ్చి చాలా అద్భుతంగా అందరికీ ట్రైన్ చేయడమే కాకుండా వారు చేసినటువంటి ఆసనాలు మరి నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ